మార్నింగ్ 10 అయింది. ఇప్పుడు మా తమ్ముడు లేచినాడు అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఇవాళ నేను స్లోగా రన్నింగ్ చేయాలనుకున్నాను గ్రౌండ్కి వెళ్ళి. సో నేను అర్లీ మార్నింగే లేచి బ్రష్ గీసి తిక్కి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయినా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:40 అవుతుంది. నేను అంతా ఇక్కడ యోగా మ్యాట్ అన్నీ రెడీ చేసుకొని వచ్చినాను, నీళ్ళు అన్నీ తీసుకొని. అండ్ ఇప్పుడు లేట్ చేయాలనుకున్నట్ల గ్రౌండ్కి వెళ్దాం. గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ నేను 3 కిలోమీటర్స్లో రన్నింగ్ చేసిన. పెయిన్ ఉంది, కాకపోతే అలాగే రన్ చేసిన. ఇవాళ నేను నా ఫ్రెండ్తో షూస్ ఇప్పించుకొని రన్ చేసిన అనమాట. సో అందుకే 3 కిలోమీటర్ రన్ చేసిన గైస్, స్లోగా పెయిన్ ఉన్నా. ఇక్కడ స్టేడియంలో నేను స్లోగా 3 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. షీన్ పెయిన్ ఉన్నా కానీ ఇంట్లో ఉండి రెస్ట్ చేసి, కాకపోతే అది షీన్ పెయిన్ తగ్గలేదు. ఇలాగే రన్నింగ్ చేసుకుంటా స్లోగా అదే తగ్గుతుందంట. నేను నా రన్నింగ్ పార్ట్నర్స్ని ఇంకా సీనియర్స్ రన్నర్స్ని అందరినీ అడిగినా, ఆ షీన్ పెయిన్ అలాగే ఉంటుందంట. మనం రన్నింగ్ చేసుకుంటుంటే అది స్లోగా వెళ్ళిపోతుందంట. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్తో బాగా వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా. అన్విక, నేను ఇప్పుడే గ్రౌండ్కి పోయి వచ్చిన. గ్రౌండ్కి పోయి రన్నింగ్ చేసి వచ్చిన. ఎందుకు? నేను డైలీ జిమ్ చేసకపోతాను కదా. ఎవరు? నువ్వా? నేను రన్నింగ్ చేసకపోతానంటే అన్వి జిమ్ చేసకపోతానంటుంది. నేను అప్పుడు పిలుచుకొని పోతాంటాను కదా. జున్ను ఏం చేస్తున్నాడు? అవునా? జున్ను బై 24 hours టీవీ. బ్రష్ అండ్ తిక్కుపో, స్కూల్ టైం అయింది. లేస్తేనే టీవీ చూసుకుంటూ కూర్చున్నా కదా. బ్రష్ తిక్కో, బ్రష్ తిక్కలే. వీనికి జున్ను బై టీవీ ఒకటే ఉంటే చాలు. స్కూల్కి పోయేది కూడా అవసరం లేదు కదా. నీకు టీవీ ఉంటే గినా స్కూల్కి పోతావు లేదా? స్కూల్కి అసలు మాట్లాడేవాళ్ళు చూడు. అసలు టీవీలో ఫుల్ మునిగిపోయిన. అన్వి ఏమో చెప్తుంది, వినండి. చెప్పు అన్వి. మళ్ళీ ఇప్పుడు అవ్వ దోశ కాదు చపాతి చేస్తాండి. అది మార్నింగ్ టైం 9 అవుతుంది. మా తమ్ముడు ఇంకా పనుకొనే ఉన్నాడు. నైట్ అంతా ఫోన్ చూసుకుంటుంటాడు. మార్నింగ్ 10 అయినా కానీ అసలు లేసేదే లేదు వీడు. ఇక్కడ అన్వి జున్ను ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారు. జున్ను, టైం కాలేదా నీకు స్కూల్ పోయకలే? టైం అయింది పో, టీవీ బంద్ చేస్తా. టీవీ బంద్ చేస్తా. అబ్బా ఏ నువ్వు కొడతావా నన్ను? మిస్కి ఫోన్ చేస్తాను నేను. బట్టలు అట్లే పెట్టుకుని మళ్ళీ నీళ్ళు పోసుకొని కూర్చుంటా. టైం అవుతుంది 8:45. గేట్లోంచి పోతావా నువ్వు? ఫిలాల్ జున్ను బై వాళ్ళ ఇంట్లో ఇప్పుడు టిఫిన్ చేస్తున్న చపాతీ, ఎగ్ కర్రీ అండ్ అనపకాయ కర్రీ అంట. గాయస్, మా ఏరియాలో చాలా దినాలకి ఈరోజు నీళ్ళు వచ్చినాయి. సో దట్ మా అమ్మ ఫుల్ బిజీ ఉందన్నమాట. అండ్ మా ఇంట్లో అంతా నీళ్లు పడుతున్నారు. చాలా దినాలు అయినాక నీళ్ళు వచ్చినాయి కాబట్టి. సో మా అమ్మ ఫుల్ బిజీ ఉంది.
పైన జున్ను బాయ్ బడికి పోతున్నాడు. టీవీ చూసుకుని రెడీ అయ్యి బడికి పోతున్నాడు. మార్నింగ్ 10 అయింది. ఇప్పుడు మా తమ్ముడు లేచినాడు అనమాట. నైట్ పడుకొని ఇప్పుడు చూడొచ్చు. మార్నింగ్ 10 అయింది టైం. అర్లీ మార్నింగ్ గ్రౌండ్ పోస్తే ఇది స్మాల్ ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఏమంటే ఫుల్ నిద్ర వస్తుంది, తట్టుకోవాలా. కాకపోతే ఏం అవ్వదు. సో నేను కొంచెం పనుకొని లేచిన అనమాట. అర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వచ్చిన కాబట్టి ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నా. పప్పు, అన్నము అండ్ ఆమ్లెట్ అనమాట. ఆఫ్టర్నూన్ ఈరోజు నేను నా లెగ్ పెయిన్ షీన్ ఉన్నా కానీ అలాగే రన్ చేసిన. రన్నింగ్ అంతా అయినాక లైట్గా పెయిన్ ఉంది అలాగే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉడికి నీళ్ళు కాబెట్టుకున్నాను అనమాట గ్యాస్ మీద. అవి నా కాలు అనేది షీన్ పెయిన్ ఎక్కడైతే పెయిన్ ఉంది అది హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి నా కాలు మునిగేటట్లు దాని లోపల 12 minutes పెడితే బాగా అవుతుందంట. నేను యూట్యూబ్లో చూసింటిని, ఒకరు చెప్పిండ్రి ఇలా చేయాలని. సో అందుకే ఇది హాట్ వాటర్ ఇది చేస్తున్నా. అండ్ అలాగే ఇక్కడ నేను గంజిగడ్డ ఉడకబెట్టుకున్నా. నేను గంజిగడ్డని డైలీ తింటా అనమాట. స్వీట్ పొటాటో గాయస్. ఇది నేను తింటే బాగా లాంగ్ ఫ్యూల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. స్వీట్ పొటాటో తింటే గిన హాట్ వాటర్లో నా షీన్ పెయిన్ రికవరీ చేసుకునేకి ఇప్పుడు నేను హాట్ వాటర్ బకెట్లో వేసుకున్నాను అనమాట. లైట్గా హాట్ ఉన్నాయి, పర్లేదు, కాలు పెట్టొచ్చు. అండ్ నేను పట్టి ఇప్పుడే తీసుకున్నా. జస్ట్ పొద్దున్న నుంచి పట్టి వేసుకుంటూనే ఉన్నా. అది ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది అనమాట. పెయిన్ అయ్యలేదు నాకు. సాల్ట్ని బాగా డిజాల్వ్ చేసేసిన వాటర్లో. అండ్ ఇప్పుడు నేను కాలు పెడతా. 12 minutes టైమింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాతో వాచ్ ఉంది, టైమింగ్ సెట్ చేస్తా. 12 minutesది 12 minutes పెడతా అనమాట వాటర్ లోపలికి. స్టార్ట్. 12 minutes పెడతా వాటర్లో నా కాళ్ళు. ఫిలాల్ 12 minutes అయ్యాకి లాస్ట్ 9 seconds. 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఫైనలీ 12 minutes నేను హాట్ వాటర్లో నా కాళ్ళని పెట్టినా అనమాట. ఇప్పుడే జస్ట్ తీసిన హాట్ వాటర్లో నుంచి నా 2 కాళ్ళని. అండ్ ఇదే గాయస్ నా షీన్ పెయిన్. ఇక్కడ కనబడుతుంది కదా నరం అనేది. నా నరాలు అన్నీ బాగా ఎక్కడైతే పెయిన్ ఉందో అవన్నీ పెయిన్ రిలీఫ్ చేస్తుందంట. సో అందుకే నేను హాట్ వాటర్లో నా కాళ్ళని పెడతా 12 minutes. చూడండి గాయస్, ఇదే నా షీన్ పెయిన్. ఫుల్ హెవీ ఉంది. ఏం పెట్టాలా? టీవీ బడికి పోయేస్తావా? బడికి పోయేస్తానే మళ్ళీ టీవీ 24 గంటలు టీవీ చూసుకుంటుండు. సరేనా? ఓకే ఎంత బాగా ఓకే అని చెప్తావు కదలే. తిక్కోడు కదా నువ్వు. అవుని బొమ్మలు పెట్టంటుంది. అమ్మ నచ్చం తల్లి బాగుంది. అచ్చం తల్లి బాగా బొమ్మలు పెట్టిస్తుంది. జున్ను బాయ్ 24 గంటలు టీవీ చూసుకుంటే ఉంటాడు. ఎలక్ బండి పోవాలంట గాయస్. టీవీ చూసుకుంటూ ఉంటావా బర్రే? కొద్దిగా బజార్లో వర్క్ ఉంటే బజార్కి వెళ్తున్నా అనమాట. మా తమ్ముడు ఎక్కడో సైకిల్ వేసుకొని వెళ్ళినాడు. సో నేను నడుచుకుంటూ వచ్చినా అనమాట బజార్కి. ఎందుకంటే ఇక్కడ మా అవ్వకి కుష్కా తీసుకునే వచ్చిన. అజీమ్ ఫాస్ట్ ఫుడ్ కుష్కా తీసుకొని అవ్వకి ఇంటికైతే వచ్చేసిన. అవ్వ ఇంకా 2 సేపు తింటుందంట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. నేను ఈవినింగ్ తెచ్చిన ఇది కుష్కా. సో ఇంకా 2 సేపు అయినాక తింటుందంట. గాయస్ నేను కింద ఇప్పుడే జస్ట్ నా అప్పర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని మీకు నా అప్పర్ బాడీ పంప్ చూపించేకి పైనకి వచ్చిన. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది నా అప్పర్ బాడీ కండిషన్ గాయస్. ఆఫ్టర్ వర్కౌట్ నాకు ఒకేసారి 100% నా అప్పర్ బాడీ రిజల్ట్ ఏం అవసరం లేదు. కాకపోతే డైలీ 1% ఇంప్రూవ్మెంట్ అయితే చాలు. కాకపోతే నేను ఇంప్రూవ్మెంట్ అవుతున్నా డైలీ చేస్తూ నా అప్పర్ బాడీకి వర్కౌట్. నైట్ 8 అవుతుంది. మా అవ్వ కుష్కా తింటుంది గాయస్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం సరిగ్గా తినలేదంట. పొద్దున్న నుంచి మా ఇంట్లో నీళ్ళు పడుతూనే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మోటార్ కూడా ఇక్కడే ఉంది బాత్రూంలో పొద్దున్న నుంచి. ఎందుకంటే నీళ్ళు ఇడుస్తున్నాడు మా ఏరియాలో. కాకపోతే అందరూ మోటార్ వేసి ఉంటారు కాబట్టి సో ఒకరికి వస్తాయి ఒకరికి రావు. సో మాకి మార్నింగ్ నుంచి అస్సలు సరిగ్గా రాలేదు. ఇప్పుడు నైట్ బాగా స్పీడ్గా వస్తున్నాయి. అందరూ పట్టుకుంటారు కాబట్టి సో
ఇప్పుడు మాకి బాగా వస్తున్నాయి. ఈరోజు మా అమ్మలో నైట్ పనుకునేకి లేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయి కదా, ఇవి వాషింగ్ మిషన్లోకి వేసేకి ఒక 4 to 5 టైమ్స్ వేయాలి. అన్ని బట్టలు ఒకేసారి వేసే అయ్యలేదు. ఫిలాల్ ఇక్కడ నా డిన్నర్ అప్పుడే రెడీ ఉంది. ఈ రోజుది అన్నం, కారము అండ్ బాయిల్డ్ ఎగ్. గాయస్ ఇప్పుడే నేను నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్. ఏంట్రా చెప్పు.